లోకేష్ నారా డిసెంబర్ 15న చేసిన ఒక్క ట్వీట్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. వైజాగ్ గెట్ రెడీ, ద వరల్డ్ ఛాంపియన్స్ ఆర్ కమింగ్ దిస్ మంత్. ఈ ఒక్క లైన్ చూసి వైసీపీ శిబిరంలో కలకలం, ప్రజల్లో ఆసక్తి, సోషల్ మీడియాలో అనుమానాల వరద. ఇప్పటికే వైజాగ్ కి వరుసగా ఐటీ కంపెనీలు, గూగుల్, కాగ్నిజెంట్ భారీ ఎంఓయూలు. అందుకే ఈసారి కూడా ఇన్ఫోసిసా లేదా మైక్రోసాఫ్టా అని అందరూ ఊహించారు. అంతేకాదు మైక్రోసాఫ్ట్ సిఈఓ మోదీ గారిని కలిసిన విషయం గుర్తొచ్చి ఇంకో పెద్ద పెట్టుబడే అనుకున్నారు. లోకేష్ చేసిన ఈ ట్వీట్ తో సర్చ్ ఇంజిన్లు హీట్ ఎక్కాయి. అనలిస్టులు యాక్టివ్ అయ్యారు. చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇదేనా అనే చర్చ మొదలైంది. వైజాగ్ ఇస్ వేర్ ద జర్నీ బిగాన్ అండ్ వేర్ ద యాక్షన్ రిటర్న్స్. అవును, ఈసారి వైజాగ్ కి రాబోతున్న ఛాంపియన్స్ కంపెనీలు కాదు, ప్రపంచ విజేతలు. విశాఖపట్నం నెల రోజుల క్యాంప్ జరిగిన ప్రదేశం విశాఖ. ఇప్పుడు వరల్డ్ కప్ గెలిచి మళ్లీ అదే విశాఖకు తిరిగి వచ్చారు భారత మహిళల జట్టు. వరల్డ్ కప్ తర్వాత తొలిసారి భారత్ శ్రీలంక మ్యాచ్లు, అవి కూడా వైజాగ్ లోనే. 21వ తేదీ డిసెంబర్ మొదటి మ్యాచ్, 23 డిసెంబర్ రెండో మ్యాచ్. విజేతలుగా తిరిగొచ్చిన అమ్మాయిలకు స్వస్థలంలో ఘన స్వాగతం. ఒక్క ట్వీట్ తో లోకేష్ ఆసక్తి పెంచాడు. దేశవ్యాప్తంగా దృష్టిని వైజాగ్ పైకి తిప్పాడు. ఇది కంపెనీల ప్రచారం కాదు, ఇది గర్వకారణమైన భారత క్రీడా ఘట్టం. రాజకీయాల్లో ట్వీట్ కూడా ఆయుధమే, కానీ ఈసారి ఆ ఆయుధం దేశ గర్వాన్ని సెలబ్రేట్ చేసింది. వైజాగ్ రెడీ, ఛాంపియన్స్ వచ్చేస్తున్నారు.